ఫ్రెండ్స్ ఇదిగోండి మనము బియ్యం పిండితో చేసుకున్నది కూడా అప్పడాలు. చూసారు ఎంత మంచి పెద్దగా వచ్చాయి, చిన్న సైజ్. అవి అప్పడాలు ఉంటాయి, మినపప్పడాలు సేమ్ అట్లా పెద్ద వచ్చింది కదా నాన్న. ఫ్రెండ్స్ ఇదిగోండి నేను ఈరోజు బియ్యం పిండితో అప్పడాలు చేద్దామనుకుంటున్నాను. ఒక్క గ్లాస్ చొప్పున మాత్రమే పిండి తీసుకోండి, అంతకు మించి అసలు అవసరం లేదు. నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను కదా, ఇదే గ్లాస్తో 1 గ్లాస్ పిండి తీసుకోవాలి. మనం గిన్నెలు పొయ్యి మీద పెట్టేసుకొని వాటర్ని మంచిగా మరగనిద్దాము. ఓకేనా, ఈ వాటర్ మరగే లోపల బాగుందా. ఇదిగోండి మనము కిచెన్లో ఇలా మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, బాగుంటుంది, చూడడానికి అందంగా కనిపిస్తుంది, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మంచి ప్యూరిఫై చేస్తుంది. అప్పుడప్పుడు ఈ యొక్క ఆకులు ఉంటాయి కదా, నీట్గా కడిగేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క హోల్స్ అనేటువంటివి క్లియర్ అయిపోయి ఎయిర్ ప్యూరిఫికేషన్కి, టమాటోస్ అనేటువంటి హోల్స్ అనేవి క్లియర్ అయిపోయి ఎయిర్ ప్యూరిఫికేషన్కి చాలా బాగా దోహదపడుతుంది. అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి వారంలో ఒకసారి. ఇక్కడ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు రుచి తగినంత సాల్ట్, తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర, ఇదిగోండి మనకు పచ్చ మిక్సీ పట్టుకున్నటువంటి ఎండు మిరపకాయలు కదా, వాటిని వాటర్లో వేసి వాటర్ని మంచిగా మరగనిద్దాం. ఓకేనా, వాటర్ మరుగుతూ ఉంది. 1 గ్లాస్కి 1 పిండి అన్నాను కదా, 1 గ్లాస్ పిండి అయితే 1 గ్లాస్ వాటర్ వేసేసి ముందుకు మంచిగా కలిపేసాం. స్టవ్ బంద్ చేస్తాము. పిండి వాటర్ ఒక దాంట్లో కూడా మంచిగా కలిసేలాగా కలిపేద్దాం. కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇలా మంచిగా టైట్ చేసేసి పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు పిండి ఉమ్మగిలుతుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి మనము పిండి చల్లారిన తర్వాత ఇలా కొంచెం వెలుపుకున్నటువంటి ఒక ప్లేట్లకు మార్చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని మనము వాటర్ చేతికి అద్దుకుంటూ ఇదిగోండి గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని వాటర్ చేతికి అద్దుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా మంచిగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆల్రెడీ వాటర్లో ఉడికించుకున్నాము, అదొకటే సరిపోదు, దాంతోపాటు దీన్ని కాసేపు స్టీమింగ్ చేయాలి. స్టీమింగ్ చేస్తే పిండి మనకి ఎలా అంటే ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తుంది, పిండి చాలా సాఫ్ట్ అవుతుంది. మనకి మైదా పిండి ఏ విధంగా అయితే సాఫ్ట్గా అవుతుందో అలా అవుతుంది అనమాట. దాన్ని స్టీమింగ్ చేయొచ్చు, లేదు అంటే నీళ్ళు మసలు పెట్టేసి నీళ్ళలో ఒక 10-15 నిమిషాలైనా మంచిగా ఉడికివ్వాలి. కానీ నేను ఫస్ట్లో అనుకున్నాను పిండి వాటర్లో ఉడికితే ఇది వాటర్తో పాటు మిక్స్ అయిపోతుంది అని, కానీ అస్సలు మిక్స్ అవ్వదు. పెట్టుకోండి ఇలా పిండిని మంచిగా వీలైనంత వరకు మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సైడ్కి అనేసి కొంచెం పెద్ద ప్లేట్ అయితే మనకి డిస్టర్బెన్స్ ఉండదు. ఇది ఒకటే కప్పుతో మనకి దగ్గర ఒక 50 వరకు వస్తాయి అనుకుంటున్నాను, చూద్దాం ఎన్ని వస్తాయో. ఒకటే గ్లాస్ పిండి 50 దీంతో ఎన్ని ఉంటాయి సైజ్? దాన్ని ఎంత ఉంటుంది? చిన్న మనం అప్పడాలు ఉంటాయి కదా, ఫ్రై చేయకముందు అప్పడాలు సైజ్. ఇప్పుడు ఇలా పిండిని మంచిగా సాఫ్ చేసుకున్నాను. సాఫ్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్న పిండి ముద్దలాగా తీసుకొని మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తాను. ఇది కూడా పిండిని స్టార్ట్ చేస్తాను. పిండిని ఇలా సాఫ్ చేసుకున్నాక ఇది కూడా ఇలా రౌండ్ బాల్లా చుట్టేసి ఇలా 2 చేతుల మధ్యలో పెట్టేసి ఇలా అప్పలా కొట్టుకున్నాక ఇది కూడా మధ్యలో ఒక చిన్న హోల్ లాగా చేసుకోండి. ఈ చిన్న హోల్ ఎందుకంటే పిండి లోపల మంచిగా ఉడకడం కోసం అనమాట, గుర్తుపెట్టుకోండి. మనము ఏంటి వడ చేస్తాం కదా, సేమ్ వడ షేప్ అనమాట. ఇంత తిక్కుగా ఉంది కదా, మరి ఇది నీళ్ళలో మంచిగా ఉడుకుతుంది. ఉడకబెట్టాలా ఫస్ట్? ఆల్రెడీ పొడి పిండిని వాటర్ ఉడకబెట్టేసి ఇలా తడి పిండిలా తయారు చేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు తడి పిండిని మళ్ళీ నీళ్ళలో మసలు పెట్టాలి. అక్కడ పొడి పిండిని తడి పిండిగా కావడానికి పిండి మెజర్మెంట్ 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా,
ఇక్కడ ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకొని ఆ వాటర్లో మసాలా పెట్టుకోవాలన్నమాట. స్టీమింగ్ అయినా చేయొచ్చు, కుకింగ్ వాటర్లో ఉడికే వాటర్ బాయిల్ అయినా కుక్ చేసుకోవచ్చు, ఎట్లయినా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నీళ్ళు మసాలాలు పెట్టడానికి పెట్టేసిన ఆల్రెడీ నీళ్ళు వేడవుతూ ఉన్నాయి. ఆ లోపల నేను చేసుకున్నాను. నీళ్ళు మసలిన తర్వాత ఇలా చేసుకుని అన్నింటినీ చేసుకుందాం. ఓకేనా? వాటర్లో వేసేస్తావా నువ్వు? ఇదిగోండి ఫైనల్గా అయితే మనకి ఎంత 3, 5, 6, 7 అయినాయి ఫ్రెండ్స్ ఈ యొక్క సర్కిల్స్. వీటన్నింటినీ మనము దాన్ని ఉడికించుకుందాం. మన దగ్గర ఎంత పిండి ఉందో బడ్స్కి ఆకలేసి పెడితేనేమో తినేయాలి. ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుంది కదా బయట. ఇదిగోండిలో మంచి అన్నిటిని చేసేసుకున్నాము. చేసేసుకుని ఆల్రెడీ వాటర్ మరుగుతూ ఉందని వేసేసుకున్నాం. పద్ధతి ఇదిగోండి నీళ్ళు మంచిగా మసులుతూ ఉన్నాయి. ఇలా నీళ్ళు మసలాలి. మసలేటప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పిండి ముద్దలు ఉన్నాయి కదా, ఇలా సర్కిల్స్ లాగా మనం వరలాగా చేసుకునే రీజన్ ఏంటంటే పిండి లోపల వరకు మంచిగా ఉడకడం కోసం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏం కదిలేయకండి, ఒక 5 minutes వరకు మంచిగా ఉడికిపోతాయి అవి. ఓకేనా? ఇలా వేయాలన్నమాట. ఒక 10 minutes తర్వాత ఒక్కసారి చెక్ చేస్తాము ఉడికిందా లేదా అనేది. పిండిలో ఉండి కొంతవరకు మాత్రమే వైట్గా బయటకు వస్తుంది, మిగిలిందంతా అట్లే ఉంటుంది. ఇది ఉడికిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఇలా కూర్చున్నప్పుడు సాఫ్ట్గా వెళ్ళిపోవాలి పిండి. ఇదిగోండి ఇక్కడ ఇంకా కొంచెం తెల్లగా ఉంది, అది కూడా ఉడకాలి. ఇలా మనం టచ్ చేస్తే ఇక పైన ఇలా మెత్తగా ఉంది అలా ఉండాలి. ఇంకొక 5 minutes ఉంచుదాం. ఓకేనా? దీన్ని బట్టి మనకు ఆ పిండి ఉడికిందా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోలేదు. లోపల మనకి పచ్చిగా లేదనమాట. డ్రై పిండి ఎలా అయితే ఉందో అలా ఉంది. అలా కాకుండా ఇంకొక 5 minutes ఉడికించుకున్నాం అనుకుని కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? మళ్ళీ ఈ పీసెస్ దీంట్లో వేసేసి మళ్ళీ మూత పెట్టేస్తాం. ఇంకొక 5 minutes తర్వాత చూద్దాము. ఉడికిపోయింది అనుకుంటున్నాను నేనైతే. వాటర్ అటువంటిది మనకి ఇలా కొంచెం తేటలాగా పిండిలాగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఉడికినట్టు అనమాట. అది మనకు సింబాలిక్. ఇప్పుడు ఒకసారి చూద్దాము. కొంచెం ఇలా వెడల్పకుండా దాంట్లోకి వేసుకున్నాం అనుకోండి. ఇది ఇలా వేసేసి ఒక 5 minutes మూత పెట్టేసుకుందాం. ఓకేనా? 5 minutes మూత పెట్టుకున్న తర్వాత దీంట్లో వేసి అప్పుడు పిండిని మంచిగా సాఫ్ట్ చేద్దాం. ఇదిగోండి వీటిని ఇలా స్టవ్ బంద్ చేసి ఒక 5 minutes తర్వాత తీసేస్తున్నాను. అలా 1-2 సార్లు చెక్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కొంచెం అడుగు పట్టినట్టు అవుతుంది, లేదంటే సైడ్స్కి అంటుకున్నట్టు అవుతుంది. ఇలా అన్నీ దీంట్లో తీసేసుకొని మన దగ్గర ఆలూ స్మాషర్ ఉంటుంది కదా, ఆలూ స్మాషర్తో అందాము. లేదంటే పప్పు గుత్తి ఉంది అనుకుని పప్పు గుత్తితో అనొచ్చు, అది దువ్వ అంటాం కదా దాంతో. లేదంటే గుంటగడ్డ ఉంటుంది కదా, పప్పు స్పూన్ దోశ వేసేసి దాంతో అనొచ్చు. దగ్గర స్మాషర్ ఉందనుకోండి, ఇలా స్మాషర్తో వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో అనలేము. ఇలా ఒకటి మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెదిపేస్తే మంచిగా మెత్తగా అవుతుంది. ఓకేనా? హాయ్ అండి, హలో. ఈరోజు అయితే నేను బియ్యం పిండితో అప్పడం చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. అప్పడాలు మనం బయట ఇంకా నేను అదే మొన్నటినే అనుకున్నాను, వడియాలు అయితే నేను ఇంట్లో చేస్తున్నాను, కానీ మా ఆయనకి ఇష్టమైనటువంటి అప్పడాలు నేను ఇంట్లో చేస్తే బాగుండు, మంచి హెల్తీగా ఉంటాయి అనిపించింది. అలా అనేసి ఇంట్లో అప్పడాలు చేస్తాను. మా ఆయనకి అప్పడాలు ఇష్టం అనమాట, వడియాల కంటే అప్పడాలు ఇష్టంగా తింటారు. అందుకని ఈరోజు అప్పడాలు చేస్తున్నాను. అది బియ్యం పిండితో చేస్తున్నాను. నెక్స్ట్ టైం మనం మినపప్పుతో కూడా చేసుకుందాం, బాగుంటాయి. ఇంట్లో బియ్యం పిండి ఉందనుకుని బియ్యం పిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు వాటర్ వేసేసి మంచిగా వాటర్ మరిగేటప్పుడు దాంట్లో రుచికి తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం వాము, తర్వాత కచ్చపచ్చగా దంచుకున్నటువంటి
మిరపకాయలు మనం మిక్సీలో ఒకసారి పల్స్ తిప్పేసామనుకొని ఆ మిరపకాయలు సరిపోతుంది. ఇదిగోండి ఇలా వస్తాయి, ఎంత బాగున్నాయి చూడండి. ఇలా రావాలి. ఇలా పట్టుకున్నా ఊడిపోవట్లేదు చూసారా? ఎందుకు ఊడిపోవట్లేదు అనుకున్నారు? ఆ ఉడికించిన పిండిని స్టీమింగ్ చేశాను, అందుకోసమని మనకి అవి జారిపోకుండా ఇలా మంచిగా ఉంది. ఓకేనా? మిగిలిన వాటన్నింటిని కూడా ఇదే విధంగా చేసేసుకుందామని. ఇది ఇలా చేసి ఇంట్లో ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇది కూడా జనరల్గా మనము నార్మల్గా పిండితో అయితే ఇలా అంటే దానికి అంటుకోపోతుంది కదా, ఇలా అంటుకోపోవన్నమాట. ఇదే విధంగా ఇన్ని ప్లేట్లో పెట్టేసుకుని బయట బాల్కనీలో పెట్టేసుకుందాం. ఇంకోటి బయట బాల్కనీలో పెట్టేసుకున్నాను, ఇంకా పైనకి ఏమి వెళ్ళలేదు, ఎండ ఉంది కదా అనేసి. ఇంకొక ఇవి చేసేసి ఇవి ఫైట్ చేసే లోపల ఇలా కొంచెం ఇట్లా పైకి వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలంటే ఇలా టర్న్ చేసేసేయండి, ఈజీగా ఆరిపోతాయి. బాల్కనీలో అయినా అసలు నేను పొద్దున్నే స్టార్ట్ చేస్తుంటే మంచి ఇప్పటివరకు మస్తు ఆరిపోతుంది. ఇంకో 5 minutes కూడా ఉండదు, ఎండ మనకు వెళ్ళిపోతుంది ఎండ. చూసారా ఇలా మంచిగా ఆరిపోతాయి. అవుతుంది. అంతకుముందు ఇప్పుడు 4-5 years బ్యాక్ చేశాను, మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట. అప్పుడైతే చాలా రకరకాల అప్పడాలు చేసేదాన్ని, అసలు లెక్క లేనని అప్పడాలు చేశాను. అప్పుడున్నంత ఓపిక ఇప్పుడు లేదు కదా. ఇప్పుడైతే తక్కువ క్వాంటిటీని చేశాను. మొన్న ఎంత ఒక 2 kgs ఏమో మురుకులు అప్పడాలు పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క అప్పడాలు అయితే చేశాను అనమాట. ఇవి వచ్చేసి బియ్యం పిండితో చేసినటువంటి అప్పడాలు. నాకైతే ఈ ప్రాసెస్లో బియ్యం అప్పడాలు చాలా బాగా అనిపించినాయి. నెక్స్ట్ ఇంకొక 2 glasses 3 glasses చేద్దాం అనుకుని ఇలా దేనికి దానికి చేసేసుకొని సపరేట్ బాక్సెస్లో పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటాయి, ఇరిగిపోకుండా ఉంటాయి అనమాట. దేని దానికి సపరేట్గా పెట్టుకుని మనం తీసేటప్పుడు డిస్టర్బెన్స్ కాకుండా ఉంటాయి కాబట్టి. ఫ్రెండ్స్ ఇదిగోండి మనము బియ్యం పిండితో చేసుకున్నటువంటి అప్పడాలు. చూసారు ఎంత మంచి పెద్దగా వచ్చాయి, చిన్న సైజ్. అవి అప్పడాలు ఉంటాయి, మినప అప్పడాలు సేమ్ అట్లా పెద్ద వచ్చింది కదా నాన్న. ఇది కూడా మనము బియ్య పిండితో చేసిన అప్పడాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎంత మంచిగా ఫ్రై అయ్యాయి చూడండి. ఇదిగోండి మనం చేసిన అప్పడాలు చాలా బాగున్నాయి. అసలు మా ఆయనకు నచ్చినాయి అన్నాడు, అబ్బా హ్యాపీ అనిపించింది. ఇంకా వాళ్ళకి నచ్చినాయి అనుకోండి మనం చేసింది, బస్ సంతోషం అనిపిస్తుంది. మనం తినకున్నా సరే అబ్బా కడుపు నిండిపోతుంది. బట్